వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ ఫిల్మ్స్. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున డివిలియర్స్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్లో ఆడాలనుకుంటున్న డివిలియర్స్కు ఈ ఐపీఎల్ ఎంతో కీలకం. ఐపీఎల్లో ఏబీ తన ఫామ్ నిరూపించుకోవటానికి తహతహలాడుతున్నాడు డివిలియర్స్. ఇటీవలే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్తో సంభాషించాడు. దక్షిణాఫ్రికాపై సద్గురు అభిప్రాయమేంటో ఏబీ అడిగి తెలుసుకున్నాడు. ఆయన జవాబులకు ఏబీ ఫిదా అయ్యాడు. భారతదేశంలోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా అని సోమవారం ఏబీ ట్వీట్ చేశాడు. భారత్లోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా. మా దేశం, మా ఖండం గురించి మంచి సందేశం ఇచ్చిన సద్గురు జగ్గి వాసుదేవ్కి ధన్యవాదాలు. మా అందరికీ మీరు ప్రేరణగా నిలవాలి. ఏప్రిల్ 4న మిమ్మల్ని ఆహ్వానించేందుకు దక్షిణాఫ్రికా ఎదురు చూస్తోంది. గెలిచేందుకు చెప్పిన సూచనకు కృతజ్ఞతలు అని ఏబీ ట్వీట్ చేశాడు. ఏబీ, ఆఫ్రికా వచ్చేందుకు నేనెంతగానో ఎదురు చూస్తున్నా. సహజ వనరులు, అద్భుత అవకాశాలు, సుసంపన్నమైన చరిత్ర ఉన్న ఖండం ఆఫ్రికా. మీ సాదర స్వాగతానికి ధన్యవాదాలు అని సద్గురు రీట్వీట్ చేశారు. మహిళా టీ20 ప్రపంచ కప్లో హర్మన్ సేన్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. మెగా టోర్నీలో అత్యధిక క్యాచ్లు జారవిడిచిన జట్టుగా బంగ్లాదేశ్తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తంలో భారత మహిళలు 9 క్యాచ్లు నేలపాలు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా అన్నే క్యాచ్లు జారవిడిచింది. క్యాచ్లే మ్యాచ్లు గెలిపిస్తాయి అన్న క్రికెట్ సూత్రాన్ని ఈ రెండు జట్లు మర్చిపోయినట్టున్నాయి. హర్మన్ సేన్ టీ20 ప్రపంచ కప్లో అత్యధిక క్యాచ్లు జారవిడిచి తగిన మూల్యమే చెల్లించుకుంది. కీలకమైన ఫైనల్లో జారవిడిచిన 2 క్యాచ్లే హర్మన్ సేన్ కొంపముంచాయి. దాంతో ఏకంగా కప్పే దూరమైంది. ఇక విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా 4 క్యాచ్లు మాత్రమే జారవిడిచింది. అత్యల్పంగా వెస్టిండీస్ 3 మాత్రమే వదిలేసింది. శ్రీలంక 8, పాకిస్తాన్ 6, ఇంగ్లాండ్ 6, దక్షిణాఫ్రికా 6, న్యూజిలాండ్ 5, థాయిలాండ్ 5 క్యాచ్లు జారవిడిచాయి. అలీసా హిలీ ఇచ్చిన క్యాచ్ను షెఫాలి వర్మ నేలపాలు చేసిందని ఆమెను నిందించలేం. 16 ఏళ్ల వయసులో తొలి ప్రపంచ కప్ ఆడుతున్న షెఫాలి జట్టు కోసం గొప్పగా పోరాడింది. ఈ వయసులో అంత సానుకూల దృక్పథంతో ఆడటం ఎంతో కష్టమని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపారు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు హిలీ ఇచ్చిన క్యాచ్ను షెఫాలి జారవిడిచింది. ఆ తర్వాత ఆమె చెలరేగి 75 పరుగులు చేసింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. హెలీ, మూనీ చితక్కొట్టారు. భారత బౌలర్లలో పూనం యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా మరో స్పిన్నర్ దీప్తి శర్మ పర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 33 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా ఆసీస్ బౌలర్లలో మేగన్ షూట్, జస్ జోనాసేస్ రాణించారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.